హాయ్ అండి. ఆస్తమా, ఉభయకాయం అలాగే కొంచెం అరగకుండా ఉంటుంది కదండి ఈ ఎండాకాలంలో. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ కర్రీ అయితే చేసి పెట్టండి. అదేనండి కోడిగుడ్డు వెల్లుల్లి మసాలా అనమాట. దీన్ని ఎడిట్ చేయడానికనే నాకైతే 6 నిమిషాలు ఉన్న వీడియోని 1 నిమిషానికి తీసుకురావడానికి చాలా తంటాలు పడ్డాను. ఇంకా ఈ కర్రీని ఎలా చేయాలో అయితే నేను వీడియోలో అయితే చెప్పలేను అనమాట. ఖచ్చితంగా అయితే చూపిస్తాను. ఇదే ప్రాసెస్లో ఖచ్చితంగా అయితే మీరు ట్రై చేయండి. ఎప్పుడైనా చూసారో, విన్నారో, తిన్నారో కామెంట్ కూడా చేయండి. వెల్లుల్లి అలా వేస్తే ఉడుకుతుందో లేదో, మళ్ళీ తినడానికి వస్తుందో రాదన్న డౌట్ కూడా అస్సలు పెట్టుకోకండి. ఆ 2 వెల్లుల్లిస్ అయితే నేనే తినేసాను మొత్తానికే. ఇంకా ఎక్కువ వేద్దాం అనుకున్నాను కానీ వెల్లుల్లి ధర చూసి భయం వేసి ఆ 2 మాత్రమే వేసాను అనమాట. వెల్లుల్లి గుడ్డు మసాలా మాత్రం టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. నిజంగా నాకు గుడ్డు వదిలేసి ఆ వెల్లుల్లి రెబ్బల్ని తిన్నాను అనమాట. అంత టేస్టీగా నచ్చింది నాకు మాత్రము. గుడ్డులో చాలా రకాలు చేస్తూనే ఉంటాను. మీరు ఏది ఇష్టమో కామెంట్ చేయండి. ఉంటాను.